రాకేష్ గారు చెప్పండి. ఇది ఇప్పుడు మళ్ళీ ఏమంటారంటే ఆల్రెడీ అక్కడ ఏదో కొంత డ్యామేజ్ అయింది, సరే ప్రభుత్వం వాళ్ళు పోయి దాన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు. మీ నాయకత్వం ఇది కాదు, ఒకటి అరా పీర్స్ ఇట్లా అయితే దానికోసం మొత్తాన్ని ఆపడం కరెక్ట్ కదా, మీ వెర్షన్ మీరు చెప్పారు. మళ్ళీ రేపు దాన్ని పోయి మీరు సందర్శించి ఏం చేయాలంటే ఏం చెప్పాలని, ఇప్పుడు నీళ్లు వదిలమట్టం అన్నది మనం నిర్ణయిస్తామా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పాలా, లేకపోతే ఎవరైనా టెక్నికల్ టీం చెప్పాలా అన్నది ఒక చర్చ. ప్రాబ్లం అయితే అక్కడ ఉంది. రెండవ క్వశ్చన్ ఏమొస్తుందంటే కేసీఆర్ గారు ఎందుకు వెళ్ళట్లేదు? ఇవాళ ప్రభుత్వం హెలికాప్టర్ కూడా అరేంజ్ చేస్తాం, ఆయన ఒకవేళ ప్రయాణం చేయడం కష్టం ఉంటే కేసీఆర్ గారినే వెళ్ళమని అడుగుతా ఉన్నారు. ఇది కొంచెం రాజకీయాల్లో విచిత్రమైన, సహజంగా ఇప్పుడు మీరున్నప్పుడు కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఆపేసే పరిస్థితి, ఎవరిని అక్కడికి వెళ్లకుండా. వీళ్ళు అలా కాకుండా మరి కొత్త ప్రయోగం చేస్తున్నారో తెలియదు కానీ రండి వెల్కమ్ చూపించండి అని హెలికాప్టర్ కూడా అరేంజ్ చేస్తా అన్నారు. మొన్న ముఖ్యమంత్రి గారు వెళ్ళేటప్పుడు అందరినీ రమ్మన్నారు. ఏంటి దీనికి మీ స్పందన? సార్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అక్కడ ఉన్నటువంటి రామ్మోహన్ గారికి, దామోదర్ గారికి, హెచ్ఎండి ప్రేక్షకులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యూర్ గా మనం టెక్నికల్ గా పోతున్నాం కాబట్టి ఇక్కడ ఇంతకుముందు పెద్దలు రామ్మోహన్ గారు చెప్పినట్టుగా ఏదైతే ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక బ్యారేజీని, దీని కెపాసిటీ వచ్చేసి 16.17 టీఎంసీ అండి. దీని లెంత్ వచ్చేసి 1.632 కిలోమీటర్స్. దీనికి ఉన్న మొత్తం 85 గేట్లు, 8 బ్లాక్లు. ఆ 8 బ్లాక్ లో 7th బ్లాక్ లో మనకు ప్రాబ్లం వచ్చిందండి. ఆ 7th బ్లాక్ లో ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే మనం డిజైనింగ్, అంటే జనరల్ గా ఎనీ ప్రాజెక్టు బ్యారేజీ నిర్మాణం చేసేటప్పుడు ఏ ప్రాజెక్టు డిజైన్ చేసినా గానీ మనం మన దగ్గర ఉన్న డేటా ఒకటి తీసుకుంటాం. అదే విధంగా ఐసైట్ లో ఎవరైతే చూసారో, అంటే ఎవరన్నా పాత వాళ్ళు ఎవరన్నా చూసుంటే ఎక్కడ దాకా ఫ్లడ్ వచ్చింది అనే దానికి ఒక గుర్తు చెప్తారు. ఈ చెట్టు దాకా వచ్చింది, లేకపోతే ఈ గడ్డ దాకా వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని మనం బ్యారేజెస్ డిజైన్ చేస్తాం. మన దగ్గర నిజాం కాలం నుంచి ఉన్నటువంటి ఒక 100 సంవత్సరాల డేటా, ఐసైట్ డేటా తీసుకొని మనం అక్కడ డిశ్చార్జ్ వచ్చేసి 25 lakhs క్యూసెక్స్ డిశ్చార్జ్ ఇస్తారు అక్కడ యాక్చువల్ గా. దాన్ని మనం 28 lakhs క్యూసెక్స్ డిశ్చార్జ్ కు మనం డిజైన్ చేసాం. కానీ మొన్న వచ్చినటువంటి ఫ్లడ్ 30 lakhs ప్లస్ క్యూసెక్స్ ఆఫ్ డిశ్చార్జ్ వచ్చింది. నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ వెలాసిటీ వచ్చేసి, అంటే వాటర్ వెలాసిటీ మీటర్ పర్ సెకండ్ క్యాల్కులేట్ చేస్తాం. ఆ వాటర్ వెలాసిటీ వచ్చేసి 3 to 5 మీటర్ పర్ సెకండ్ ఉండేస్తారు అక్కడ. కానీ మొన్న వచ్చినటువంటి ఫ్లడ్ తోటి ఏమైందంటే అది 10 మీటర్ పర్ సెకండ్ దాకా వెళ్ళిపోయింది సార్ దాని వెలాసిటీ వచ్చేసి. ఎప్పుడైతే వెలాసిటీ పోయినప్పుడు మనం అక్కడ ప్రాజెక్ట్ డిజైన్ చేస్తాం, అంటే ఒక ఇల్లు కట్టేటప్పుడు మనం ఎట్లయితే మన బేస్మెంట్ అంటే పిల్లర్లను డిజైన్ చేస్తామో అట్లా దీనికి డిజైన్ చేసినప్పుడు కింద రాఫ్ట్ డిజైన్ చేస్తాం సార్. రాఫ్ట్ 50 మీటర్స్ అప్ స్ట్రీమ్ సైడ్, 50 మీటర్స్ డౌన్ స్ట్రీమ్ సైడ్ వేసాం. వేసిన తర్వాత కూడా వెలాసిటీ ఆఫ్ వాటర్ ఇంక్రీజ్ కావడం కాదు. అంటే రాకేష్ గారు, నా పాయింట్, మీరు సివిల్ ఇంజనీర్, మీరు చాలా డీటెయిల్ గా చెప్పగలరు. కానీ నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు సాధారణ ప్రజలకి ఇంత మీరు అక్కడ పొరపాటు జరిగిందా, ఏం జరిగింది అన్నది ఒక చర్చ. డిజైన్ మీద కూడా రకరకాల వ్యక్తులు ఛాలెంజింగ్ విత్ సార్, మీ హెచ్ఎంటీ ద్వారా నేను ఈ రోజున్న ప్రభుత్వానికి నేను ఆ సవాళ్ళను స్వీకరిస్తున్నాం, సవాల్ విసురుతున్నాం. ఒకవేళ క్వాలిటీ ఆఫ్ కాంక్రీట్ కావచ్చు, క్వాలిటీ ఆఫ్ డిజైన్ కావచ్చు, దేంట్లో మిస్టేక్ ఉన్నా కానీ వి రెడీ టు ఫేస్. సో రేపు అక్కడ ఏం చేయబోతున్నారు, ఏం చూపించబోతున్నారు? పగుళ్ళు కనబడుతున్నాయి, అదే చెప్తున్నాను సార్. నేను ఏమంటున్నాను శ్రీనివాసరావు గారు, నేను ఏమంటున్నానంటే సార్, అక్కడ ఉన్నటువంటి పగుళ్ళు ఏదైతే ఉన్నాయో అవి జనరల్ గా ప్రతి ప్రాజెక్ట్ లో జరిగేటువంటి, అంటే అక్కడ మనం డిజైన్ చేసి క్యాల్కులేట్ చేసింది ఒకటైతే అక్కడ జరిగింది ఒకటి. మీకు సింపుల్ చెప్తాను. 2009లో సుంకేశ్వర బ్యారేజ్ కు అది వరద వచ్చేసి, ఆ వరద మొత్తం శ్రీశైలం డ్యామ్ మీద పడితే శ్రీశైలం డ్యామ్ కొట్టుకుపోతా అనుకున్నారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే. మరి సుంకేశ్వర కట్టినప్పుడు దాని డిశ్చార్జ్ అయింది 5.5 టీఎంసీ. ఒకేసారి గేట్లు కొట్టడంతో అది ఏమైంది, సుంకేశ్వర బ్యారేజ్ 5 టీఎంసీ ఆఫ్ వాటర్ వచ్చేసి మీకు శ్రీశైలం బ్యాక్ వాటర్ లో పడ్డాయి. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేసిందే తప్పు రైటు అనేది మనం నిర్ణయం తీసుకోలేము. ఎందుకంటే కడెం ప్రాజెక్ట్ ఉంది దానిపైన. కడెం ప్రాజెక్ట్ డిజైన్ చేసినప్పుడు దాని 3 lakhs క్యూసెక్స్ ఆఫ్ డిశ్చార్జ్ వాటర్ కు డిజైన్ చేశారు. కానీ మొన్న వచ్చిన ఫ్లడ్ 6 lakhs క్యూసెక్స్ ఆఫ్ డిశ్చార్జ్ వచ్చింది. కాబట్టి ఆ రోజు డిజైన్ చేసినటువంటి కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ తప్పని మనం మాట్లాడలేము. రైట్. ఈ రోజు మనం ప్రజలకు అందించాల్సింది ఏంది, వాళ్ళకి సాగునీరు తాగునీరు అందించాలి. అందించడానికి ఇప్పుడు ఆ ప్రాజెక్టు మొత్తం కొలాప్స్ అయినట్టుగా చూపిస్తున్న దానికి కాదు.
అక్కడ జరిగినటువంటి నిర్మాణ లోపం లేదు, డిజైన్ లోపం లేదు. ఏదైతే ప్రకృతి వైపరీత్యంతో అక్కడ వచ్చినటువంటి కలామిటీ తోటి మనకి ఏమైంది, అక్కడ కొంతవరకు క్రీప్ లెంత్ ఇంక్రీజ్ చేయాలి. ఇప్పటికి కూడా ఉన్న ప్రాజెక్ట్ కరెక్టే కాదు రాకేష్ గారు. ఇది 1 మినిట్ సార్, నేను ఒకటే మాట చెప్తాను. చెప్పండి. రాఫ్ట్ 2 sides ఆఫ్ రాఫ్ట్ ఇంక్రీజ్ చేసుకొని దానికి మళ్ళా ఏదైతే సేఫ్టీ పిల్లర్స్ అంటే సెకండ్ పైల్స్ ఏదైతే మళ్ళీ మనం ప్రొవైడ్ చేసుకుంటే ఆ ప్రాజెక్ట్స్ సస్టైన్ అవుతుంది. అయితే మొన్న ఏం చేశారంటే, మీకు చూసారు, మీడియాలో చూసారు, మీకు ఆల్రెడీ తెలుసు. వాళ్ళు కంపెనీ ఎలాంటి వాళ్ళు దానికి ప్రిపేర్ చేశారు. వాళ్ళు ఆల్రెడీ మేము వర్క్ చేస్తామని కూడా ముందుకు వచ్చింది. అంటే వాళ్ళు వచ్చారు అని చెప్పి వాళ్ళు ఏం రాలేదు సార్. పత్రికల్లో వచ్చిన వార్తలు ఏంటంటే వాళ్ళు అయిపోయింది, మాకు మళ్ళీ అక్కడ ఏమైంది, రోడ్ అప్రోచ్ రోడ్ వేసుకొని దానికి కాపర్ డ్యామ్ నిర్మాణానికి అని ప్లాన్ చేయగానే పైన ఉన్నటువంటి అన్నారం నుంచి వాటర్ వదిలిపెడితే అక్కడ ఉన్న అప్రోచ్ రోడ్ కొట్టుకుపోయింది, అక్కడ ఉన్నటువంటి కాపర్ డ్యామ్ మెటీరియల్ కొట్టుకుపోయింది. నేనేమంటున్నా అంటే ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధితో సార్ ఒకసారి ఆ ప్రాజెక్టు నిర్మాణం అయిపోయిన తర్వాత జాతీయ సంపద సార్, అంటే జాతి సంపద, మన భారతదేశ సంపద, మన తెలంగాణ సంపద, రైతుల సంపద. ఆ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈ రోజు జరిగినటువంటి చిన్నగా అంటే దాన్ని చిన్నగా చేసి చూపెట్టట్లేదు. అక్కడ నిజంగానే క్వాలిటీ ఫెయిల్యూర్ అయిందంటే మొత్తం ప్రాజెక్ట్ మొత్తం. నా క్వశ్చన్ అదే రాకేష్ గారు, నా క్వశ్చన్ ఏంటంటే మీరేమో నీళ్లు వదలమంటున్నారు. నీళ్ళు వదిలితే రేపు పొద్దున ఏదైనా తేడా పడితే ఎవరిని వదిలావు నేను చెప్తే వదులుతావా, లేకపోతే చూసుకోక్కర్లేదా, బాధ్యత నీది కదా అంటారు. ఏం చేయాలి ప్రభుత్వం? ప్రశ్న అది సార్. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే దాన్ని కూడా సూచనలు ఇస్తున్నాం సార్. ఆ ప్రాజెక్టు బాగుంది, ఆ ప్రాజెక్టును కాపాడుకోవచ్చు. ఆ ఒక్క 7th బ్లాక్ ఒకటి సార్. ఇప్పుడు మన రీసెంట్ గా ప్రభుత్వం ఇచ్చినటువంటి విజిలెన్స్ రిపోర్టే అక్కడ మేడిగడ్డ మీద పెట్టినటువంటి ఖర్చు ఏంటంటే 4,000 కోట్ల రూపాయలు మాత్రమే చూపించింది విజిలెన్స్ రిపోర్ట్. ఆ 4,000 కోట్లలో 85 గేట్లు వచ్చాయి. ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది 3 గేట్ల కాదు కదా, 3 గేట్ల ఇప్పుడు 3 గేట్ల వదిలితే సమస్య సార్. 1 minute సార్, 3 గేట్లు కాదు 11 గేట్స్ అక్కడ నుంచి తీయాలి. నేనేమంటున్నా అంటే ఆ బ్లాక్ మొత్తాన్ని ఎప్పుడుగా నిర్మాణం జరిగేటప్పుడు సార్ బ్లాక్ గా నిర్మాణం చేస్తారు సార్ స్ట్రక్చర్స్. ఆ బ్లాక్ లో ఉన్నటువంటి దాన్ని ఆ బ్లాక్ 7th బ్లాక్ మొత్తం రిమూవ్ చేసి మిగతా బ్లాక్ అన్నిటికి కూడా రాఫ్ట్ సైజ్ పెంచాలా. రాజేష్ గారు ఒక సివిల్ ఇంజనీర్ కాబట్టి రాజేష్ గారి స్థాయిలో రాజేష్ గారు చెప్తారు. బట్ నిర్ణయం ఎలా జరగాలన్నది ప్రభుత్వం ఏం చేయాలి? నేనేమంటానంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సింది టెక్నికల్ గానే తీసుకోవాలి. అదే రాజకీయ నిర్ణయం అట్లా కాదు రాకేష్ గారు, ప్రభుత్వం ఆ టెక్నికల్ టీం చెప్తే తప్ప నిర్ణయం తీసుకోలేరు కదా. నేను దాని దగ్గరికి వస్తాను. ఒకసారి ప్రభుత్వ ఆలోచన ఏముందో ఒకసారి అడిగి మళ్ళీ మీ దగ్గర